హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ముందుగా అందరికీ, మన కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఉగాది అంటేనే నెల రోజుల ముందు నుంచి పండగలు మొదలవుతాయండి. ఊర్లో గ్రామదేవతల పండగలు అనమాట. పొలిమేరల్లోని మొత్తం ప్రతి ఊర్లో కూడా గ్రామదేవతల పండగలు అనేవి మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలల్లో కూడా జరుగుతూ ఉంటాయండి. పొలిమేరల్లో చుట్టుపక్కల గుడుల్లో, అమ్మవారి గుడుల్లో నూకాలమ్మ, కొంచాలమ్మ అలా అమ్మవార్లు ఉంటారు కదా. జాతర అంటే జాతరేనండి. ఎంత బాగుంటుందంటే మంగళవారం, శుక్రవారం మామూలుగానే గుళ్ళు ఖాళీ ఉండవు. అలాంటిది ఈ జాతర టైంలో అయితే అమావాస్య రోజు, ఉగాది ముందు రోజు అమావాస్య వస్తుంది కదండి. ఆ రోజు అయితే ఇంకా నూకాలమ్మ పండుగలు అయితే చాలా బాగా జరుగుతాయి. మా ఇంటి దగ్గర కూడా చాలా బాగా జరిగిందండి. ఇంకా గరగలు తీస్తారు, అలానే వేషాలతోని మొక్కులు ఒక్కొక్కరు ఒక్కో రకంగా మొక్కుకుంటారు కదండి. ఆ మొక్కులు అనమాట. శూలాలతో అది గుచ్చుకొని డప్పులు, మోతలు, అలానే మేకపోతులు, కోళ్ళు, పులి వేషాలు, అలా ఎన్ని రకాలుగా అంటే గరగలు తిప్పుతారండి. నెత్తి మీద కలశాలు అవి పెట్టుకొని, అలానే సాయంత్రం అయ్యేసరికి కలశ పూజ అనమాట. కలశ పూజతోని ఊరంతా ఊరేగిస్తారు. తర్వాత కుంభాలు భోగం అనేది సమర్పిస్తారు. డప్పుల మోతలతో, పూనకాలతో ప్రతి అందరూ కూడా చాలా బాగా చేస్తారండి. పండగ అంటే పండగలా ఉంటుందన్నమాట. ఎంత బాగుంటుందంటే సాయంత్రం అయ్యేసరికి ఊరంతా ఊరేగిస్తారు. తర్వాత సాయంత్రం అయ్యాక అమ్మవారిని మళ్ళీ తీసుకొని వెళ్ళి లోపల గుడి లోపల పెట్టిన తర్వాత మేకపోతుని బలిస్తారండి. బలిచ్చిన తర్వాత సాయంత్రం అయ్యేసరికి పండగలా ఉంటుందన్నమాట. ఉదయం తెల్లవారు 4 గంటల నుంచి కూడా రాత్రి 10 వరకు పండగ జరుగుతూనే ఉంటుందండి. అలానే మన ఇంటి దగ్గర మనం ఉపారాలు పెట్టుకుంటాం కదా అమ్మవారికి. చక్కగా పొంగబూర్లు, పప్పు, అన్నం అది వేసి పెట్టుకుంటాము. అలాగే ఉపారాలు పెట్టుకున్న వాళ్ళు కొంతమంది కోళ్ళు అవి ఇస్తారు, కొంతమంది మేకని బలిస్తారు అనమాట. చాలా బాగా జరుగుతాయండి ఈ అమ్మవారి పండుగలు అనేవి. మాత్రం భలే ఉంటుంది. మనం ఏ మొక్కులు మొక్కుకున్నా కోరిన కోరికలు తీర్చే తల్లి చల్లని తల్లి అనమాట. మన ఊరిని పొలిమేర దాటి ఎలాంటి దుష్ట శక్తులు రాకుండా కాచి కాపాడుతూ ఉండే గ్రామదేవతల్ని మనం ఎప్పుడు కూడా కొలుచుకోవాలండి. మన ఇంటి దైవాన్ని, గ్రామదేవతని కూడా ఎప్పుడు మనం ఏం చేసినా సరే అమ్మని వేడుకొని వెళ్ళాలన్నమాట. ఏ పరిస్థితిలో అయినా ఎక్కడికైనా వెళ్ళినా సరే ఆపదలో కాచి కాపాడమ్మా అని గ్రామదేవతని మొక్కుకొని వెళ్తామండి. ఎక్కడికి వెళ్ళినా సరే అమ్మవారికి దండం పెట్టుకొని వెళ్తామన్నమాట. అంత ఇది ఉన్న తల్లి అనమాట. స్వచ్ఛమైన తల్లులు గ్రామదేవతలు. ఆ తర్వాత ఇంకా ముందు రోజు, ఉగాది ముందు రోజు ఇలానే గ్రామదేవతకి మొక్కుకొని తర్వాత అక్కడ పంతులు గారికి స్వయం పాకం ఇస్తాం పెద్దల పేరు పైన. అందరికీ పితృదేవతలకి స్వయం పాకం ఇచ్చుకొని మరుసటి రోజు ఉగాది రోజు మనం చేసుకునే పండుగ పచ్చడి అది చేసుకుని ఇంటి దగ్గర పూజ చేసుకునే పండుగ అనమాట. షడ్రుచులు అండి. ఉగాది అంటేనే షడ్రుచులు కదా. తీపి, పులుపు, వగరు, చేదు, కారం అన్నీ కలిపిన మన జీవితం కూడా అలాగే దుఃఖం, సుఖం, సంతోషాలతో ఎప్పుడు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా సరే అంటే ధైర్యంగా నిలబడాలి అనే ఒక ఈ పండగ. ఇందులో అన్నీ మన జీవితంలో ఏవేవైతే ఉంటాయో కష్ట నష్టాలు అవన్నీ కలిపి ఉంటాయి అని తెలియజేసేదండి ఈ ఉగాది పచ్చడి అనేది. నేను ఉగాది పచ్చడి కలుపుతాననేసరికి మా చిన్నోడు వచ్చాడండి. ఫస్టే సాల్టు, మిరియాల పొడి వేసాడనమాట వాడు. ఇంకా నేను చూసుకోలేదు. ఆ తర్వాత నేను వేస్తాను కదమ్మా అంటే వేస్తానమ్మా అన్నాడు. ఏమేమి వేయాలని అడిగాడు అనమాట. ఇవి వేయాలంటే నేను వేస్తానమ్మా అని కొంచెం కొంచెం వేసాడు. మాకైతే ఇలా పలచగా ఉంటేనే ఇష్టం అండి ఉగాది పచ్చడి అనేది. కొంతమంది ఏంటంటే చిక్కగా కలుపుకుంటారు, ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేసుకుంటారనమాట. కొంతమంది అయితే అన్నీ మిక్సీ పట్టి మరీ చేస్తారనమాట, డ్రై ఫ్రూట్స్ అవి. కానీ మనం వేసుకునేవి ఏంటి అంటే ఉప్పు, చేదుకి వేపు వేస్తామండి, సాల్ట్ వేస్తాము, మిరియాలు వగరుకి మిరియాలు వేస్తామన్నమాట, దంచి కానీ లేదా పొడి కానీ. అలానే బెల్లం వేస్తాము, మామిడి ముక్కలు వేస్తాము, చింతపండు రసం. ఇంకా మనకి ఫ్రూట్స్ కావాలి అంటే అన్నీ వేసుకోవచ్చండి. అరటిపళ్ళు ముక్కలు చేసి వేసుకోవచ్చు, యాపిల్స్ ముక్కలు చేసి వేసుకోవచ్చు. మేమైతే చెరుకు ముక్కలు వేస్తామండి చిన్న చిన్నగా కట్ చేసి. అలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేసుకుంటారు. చిక్కగా వేసుకోవచ్చు, లేదంటే ఇలా పలచగా కూడా చేసుకోవచ్చు. ఈ ఉగాది అందరూ కూడా బాగుండాలి, అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఇవాళకి ఇదే అండి వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఉంటానండి. బాయ్, టేక్ కేర్, బాయ్, థ్యాంక్ యూ.